హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో ఈరోజు బ్లాగ్ అయితే జల్దీ స్టార్ట్ ఇస్తున్నా, ఎందుకంటే షార్ట్ వీడియో కూడా జల్దీ అయిపోయింది చూడేసుడు. మమ్మీ డాడీ నేనైతే మస్ట్ డేంజర్ తనలో తిన్నాం గైస్, బాటిల్తోని ఫ్యాన్కి కట్టినాం. టప్ప టప్ప కలిగింది, నా ముక్కే వలిగిపోయింది. అసలు కోపంతో వేసింది కానీ మీరు ఇద్దరు కలిసి ప్లాన్ వేసిర్రు, నాకు ఎక్కబడ్డాయి. ప్లాన్ ఏం కాదా, కానీ మజా వచ్చింది కదా. ఒకటి తలిగింది, నాకెన్ని తలిగినాయి నెత్తికి, నన్ను 4 తలిగింది. నాకు దగ్గర ముక్కు తలిగింది వచ్చి. అది ఒక పెద్ద బాటిల్ చేస్తే ఇంకా మస్తు వస్తుంది గైస్. అది పార్ట్ దాంతోనే చేద్దాం. చలో గైస్, ఇప్పుడైతే నేను ఒకటి ఆర్డర్ పెట్టిన. సో ఇప్పుడు మా అమ్మ ఓపెన్ చేస్తుంది, ఓపెన్ చేసేయమమ్మ. అది నీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ మమ్మీ. దాంట్లో ఓపెన్ చేయవు మమ్మీ. ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసిన మమ్మీ, ఒక అంకుల్ మమ్మీ కాదు తను ఏమో అంటాడు, చెరువు తెరకో ఇట్లా అంటాడు మమ్మీ అనుకుంటా. నేను కూడా మమ్మీని ఇరిటేట్ చేస్తా గైస్ అట్లానే అని. డాడీ చదువుతాడు, ఏమే డాడీది అద్దాలు పెట్టుకోము. అదేమి ఏమది ఏమి నేను ఏం ఆర్డర్ ఇచ్చిన గైస్, మీరు గెస్ చేసి ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఏం పాప్కార్న్ తీ, అది మొత్తం తీయ. ఏందంటే మమ్మీ బిల్ అటు ఉరుకుతున్నది. టైగర్ బొండలు అయితే వండుకున్నది గైస్. సో వాన్ అయితే మీకు మధ్యాహ్నం చూపిస్తా లేకపోతే బ్లాగ్ అండ్ చేస్తే టైగర్ ఆడి వెళ్ళ కానీ తీయడు. చూద్దాం. టైగర్ ఆడ వండుకున్నాడు, వానికైతే డిస్టర్బ్ అయ్యాం గైస్. ఇప్పుడు ఓపెన్ చేయ మమ్మీ. ఇదంతా కత్తెర తీసుకోవడానికి. కత్తెర కాబడుతుంది, అది తెగుతుంది. అయ్యా లోపలనే ఖరాబ్ అయితే ఇంకా కత్తెర తీసుకో, గిడి ఉన్నది. ఏంది మమ్మీ డాడీ గిట్టే చేస్తాడు, కత్తెరతోనే ఇట్లా కర్రీ ఏళ్ళు కూర్చుతున్నాడు. దాంట్లో పాప్కార్న్ ఉన్నాయి, అవి ఇరిగిపోతే మళ్ళీ ఆన్నే ఉంటుంది ఎల్లో కలర్ చూడు. మరి ఇలా సండే మరి ఏం మరి స్పెషల్? పన్నీరా? వాళ్ళు వండుతారు, నువ్వా నేను అడాడా? సాయి అంటే వాళ్ళు నువ్వు అన్నా గైస్, నేను వండుతుంది. దాడి తీస్తున్నా దాన్ని. చూద్దాం దాని లోపట్ల ఎట్లా ఉన్నదో స్టఫ్. నేను ఇది హైదరాబాద్లో మూవీ చూస్తా కదా, సో అప్పుడు తింటా గైస్. క్రేజ్ చేస్తుంది, సో కొంచెం క్రేజింగ్స్ అయినాయి, సో అందుకే తెప్పించిన. కానీ థియేటర్లో ఇట్లా ఉండే గైస్, టేస్ట్ ఏ మమ్మీ. థియేటర్లో ఈ ఫ్లేవర్ ఉండదు, కొంచెం వేరు ఉంటాయి నాకు తెలిసి. టేస్ట్ డాడీ కూడా టేస్ట్ చేస్తాడు, తినే. ఎట్లున్నాయి? చాక్లెట్ ఫ్లేవర్ ఎట్లున్నాయి? ఇప్పటిదాకా తిన్నారా చాక్లెట్ ఫ్లేవర్ మీరు పాప్కార్న్లో? మంచిగా ఉన్నాయా? తిన్నా మంచిగా ఉన్నా? 200 ఇవి, 200 అన్న. ఏమైనా కలిసిదండి, కలిసిది నట్టి మస్తు కిరాకు ఉన్నాయి. చూడండి ఎంత కిరాకు ఉన్నాయి. ఇదిగోండి మంచిగా ఉన్నాయి. ఇందులో క్యారమెల్ వస్తుంది కదా, అది గలీజ్ ఉంటుంది. క్యారమెల్ తినకండి, ఇది మంచిగా ఉంటుంది. ఇది తినండి గైస్. ఇగో ఇప్పుడైతే ఇగో పన్నీర్ కట్ చేసుకొని, ఇగో ఆనియన్ టమాటో అవన్నీ కట్ చేసుకున్నాక సో పన్నీర్ కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు అయితే చూపిస్తా గైస్. సో సండే బ్లాగ్ కదా, సో మనం కుకింగ్ చేస్తున్నాం. మసూర్ లేదు మనం కుకింగ్ ఇంకా. సో ఈరోజు బ్లాగ్ అయితే కొంచెం కుకింగ్ చూపిస్తా గైస్. ఇంకోటి మమ్మీ టమాటో కూడా కట్ చేసుకోవాలా, ఎల్లిపాయలు రెడీ ఉన్నాయి. సో పన్నీర్ మసాలానే వేద్దాం గైస్. మమ్మీ మొన్న వండింది, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గైస్. ఇదిగోండి మొత్తం అయితే ఒకటే ఆనియన్ సరిపోతుంది మనకి. సో ఒక ఆనియన్ ఒక టమాటో, 2 ఆనియన్, ఇగో ఎల్లిపాయలు ఇనిగినాం, అండ్ పన్నీర్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా గైస్. సో ఇప్పుడైతే మనం ఆయిల్లో కొంచెం మసాలాలు వేసి అవైతే మొత్తం ఇట్లా ఏమంటారు వేయించి, సో మళ్ళీ దాంట్లో వాటర్ పోసి సో దాన్ని అయితే పేస్ట్ పోద్దాం. అండ్ నేను ఇప్పుడు వ్లాగ్ రికార్డ్ చేసేటప్పుడు ఎవరు వచ్చిండ్రో చూడండి గైస్. మా టైగర్ బేబీలు వచ్చింది, టైగర్ బోండల్. టైగర్ బేబీ ఇటు ఇగో, ఇటు ఇగో కట్టుది. ఇంకా చూడండి గైస్, మొటకు అనిపిస్తుంది మా టైగర్ గారు. ఎటురా మమ్మీ కొంచెం దుయ్యవు దీనికి.
గైస్ అసలు ఈరోజు సండే మా టైగర్ రానికి గోర్లు కట్ చేయాలి, అవైతే సాయంత్రం కట్ చేస్తా. అగో ఇదేం చెప్తున్నది, కాదు కాదు ఇదేమో ఎత్తున్నది. అగో 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 డాడీ, అగో ఇదేమో అంటున్నదే, భూమిని గిట్ల గిట్ల అంటున్నది, దబ్బుతున్నా నేను. గైస్ ఏమో ఎత్తున్నది గైస్ మా టైగర్ రాడి. అగో 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 ఏమైందా నీకు, ఇంకా అరవై ఎత్తున్నది టైగర్ పోవడం. అగో అరే టైగర్ ఏమైంది నీకు గిట్లా చెప్తున్నావు. చూడండి గైస్ ఎగిరిపియాలన్నట్టు ఇప్పుడు ఆడుకుంటుందట. అరే ఏమైంది బేటా, ఆడుకుంటావా, అమ్మ గెలుపుతున్నది రాడి. అరే ఎన్ని రోజులకి ఇట్లా చెప్తున్నావు టైగర్, గుడ్ బాయ్ కదా నువ్వు. పోయ్యా పో, అటు మమ్మీ దగ్గరకో దూతుంది పో నీకు. గైస్ మా టైగర్ రానికి దూపుదాం గైస్. పోయే ఇగో ఈ ఫర్ మొత్తం ఇట్లా లేచిందా, సో ఇట్లా లేస్తే దుయ్య పడుతుంది, ఎందుకంటే ఇది మొత్తం మళ్ళీ రాలిపోయే బూరే అది. సో దూస్తే మొత్తం మంచిగా అవుతుంది. ఓయ్ దూసుకపోయే, ఏం నువ్వు ఇట్లా చేస్తున్నావు టైగర్. అరే మస్తు ఆడుకుంటున్నది. ఆగో పో మమ్మీ, మమ్మీ పో, మమ్మీ పో. ఆగో 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 పోతుంది, ఇంకా ఆర్వాన్ చేస్తున్నదే. పో టైగర్ పో, పో మమ్మీ చేరుకో. అవి ఎంత చేస్తావు టైగర్, అసలు మా టైగర్ గడియాలో కొత్తగా చేస్తున్నాడు. పోయి పోయే గార్వన్ చేస్తున్నది, నన్ను పోనిత్తలే వాటు గార్వన్ చేస్తున్నది. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఇది ఉన్నది ఉల్లిగడ్డ, ఇది పడేద్దాం, ఎట్లా ఉరుకుతుంది చూడు. ఇగో ఇగొచ్చు పో, పోతలేదు పోవా పోవా. సరే పోనీ, నువ్వు ఈయన ఇట్లానే మెస్లు నేను అండ పడుతుంది టైగర్ తినబడుతుంది. మనం నువ్వైతే మంచిగా తిన్నావు, మేము తినబడుతుంది కదా. పో మమ్మీ దూస్తుంది, పో 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 దూస్తుంది, పో 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 బేటా పో. గైస్ దీంట్లో అయితే కట్ చేసుకున్న ఆనియన్, టమాటో అయితే వేసేసిన. సో ఇంకా బిర్యానీ ఆకు, 2 లవంగాలు వేసిన. సో ఇంకా మసాలాలు దొరుకుతలే అని గరం మసాలా వేసిన గైస్ కొంచెం. సో ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసి కొంచెం బాయిల్ అయ్యింది ఇంకా. సో పేస్ట్ పడదాం గైస్. గైస్ చూసుకోవచ్చు, ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ పోసి ఎల్లిపాయలు వేసి ఈ పేస్ట్ మొత్తం వేసినాక ఉప్పు కారం ఇంకా మసాలాన్ని వేసి పన్నీర్ వేస్తే పైనకెళ్ళి కస్తూరి అయితే పైనకెళ్ళి కస్తూరి అయితే వేస్తే అయిపోతుంది గైస్. మన పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. సో చేసేద్దాం గైస్. ఫైనల్లీ మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది గైస్. ఇగో పైనకెళ్ళి కస్తూరి మెంతి అండ్ కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఇదిగోండి చూడండి ఎట్లున్నదో, ఈ వెదర్ డేంజర్ అయిపోయింది, మొత్తం మొగులు వర్షం పడతలేదు అసలు. చూడండి ఇదైతే కారు అడిగినట్టు కూడా కాలేదు చూడండి గైస్, అసలు వర్షం లేదు ఏం లేదు 2 రోజుల నుంచి. మొత్తం ఇలా పడాలి, అసలు ఫుల్ పడాలి గైస్. చూడండి గైస్, ఇదిగో తమ్నేల్ ఇప్పటిదాకా తమ్నేల్ చేసిన టైం వచ్చేసి 7:35 అవుతుంది. సో చూసుకోండి ఎంత క్రేజీ వచ్చిందో, మంచిగా చేస్తున్నా, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అయింది గైస్. చూడండి ఎంత మంచిగా చేసింది గైస్. ఇప్పటిదాకా అయితే ఎడిటింగ్ వేసుకున్నా తమ్నేల్ తీసి, ఓ అబ్బా ఎత్తంటే నెత్తిన వస్తున్నది. ఇలా పొద్దు నాకు ఏమన్నాం కదా, గట్టెన తగిలింది నాకు, ఇక్కడ నాకు కొంచెం పెయిన్ అవుతున్నది, ఇప్పుడు పెయిన్ అవుతుంది. ఇప్పటిదాకా కాలేదు అసలు, ఉండు ఒకటేసారి లేచిన అయితే అటు ఇటు అంటే ఇక్కడ పెయిన్ అవుతున్నది. సో చూసుకొని ఆడబడుతుంది. సో అమ్మమ్మ అయితే చపాతి చేస్తున్నది గైస్. సో ప్రొద్దుంది అయితే మనకు పన్నీర్ ఉన్నది గైస్, సో అదే తిందాం. సో ఇప్పుడు ఇంకా నాకు వీడియో ఎడిటింగ్ చేయాలా, అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది గైస్. సో ఇప్పుడైతే కొంచెం ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెడతా. అండ్ మన BGMI అది నడుస్తున్న టోర్నమెంట్ అది కూడా చేసుకుంటున్నా గైస్. సో మస్తు టైంపాస్ అవుతున్నది. సో గైస్ ఇప్పుడైతే నేను ఛార్జింగ్ పెట్టేసి సో ఫ్రెష్ అప్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ కనుక వీడియో ఎడిటింగ్ చేస్తా. సో అందుకే సో ఈ రోజు బ్లాగ్ నేను తిక్కని చేస్తున్నా. వీడియో వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. అండ్ రేపు బ్లాగ్లో మళ్ళీ వెళ్దాం. బాయ్ గాయ్స్.